See the example 1. Okay, example 1 లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A sump is full of water when motor started pumping, the level of water decreases 2 inches per minute. So what is the level of water from the ground level after 20 minutes? Okay, after 20 minutes తర్వాత ఆ వాటర్ లెవెల్ ఎంత ఉందో చెప్పమండి. సో ఒక సంప్ తీసుకున్నామండి. ఓకేనా, ఆ సంప్లో కొన్ని వాటర్ ఉంది. ఓకేనా, కొన్ని కాదు, ఫుల్ ఆఫ్ వాటర్. ఓకే, ఈ సంప్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. సో ఈ వాటర్ని కొంచెం డిక్రీజ్ చేయాలి. ఎంత డిక్రీజ్ చేయాలంటే 1 మినిట్కి, ఓకేనా, 1 మినిట్కి 2 ఇంచెస్, 1 మినిట్కి 2 ఇంచెస్ డిక్రీజ్ చేయాలి. అట్లా 20 మినిట్స్కి, ఓకేనా, 20 మినిట్స్కి ఎంత డిక్రీజ్ చేస్తామని అడిగాడు. సో 20 మినిట్స్కి ఎంత డిక్రీజ్ చేస్తామని చెప్పాలన్నమాట. 20 మినిట్స్కి ఎంత డిక్రీజ్ అవుతుందో చెప్పాలి. సో 1 మినిట్కి వాటర్ని డిక్రీజ్ చేస్తాం. ఓకేనా, మోటార్ పెట్టేసి అక్కడ కొట్టేస్తాం అనమాట, అవుట్ సైడ్కి వాటర్. సో 1 మినిట్కి 2 ఇంచెస్ డిక్రీజ్ అయితే 20 మినిట్స్కి ఎంత డిక్రీజ్ అవుతుందో చెప్పగలగాలి ఇక్కడ. సో 1 మినిట్కి 2 ఇంచెస్ అయితే 20 మినిట్స్కి ఏమవుతుందండి? సో 20 into 2. సో 20 into 2. సో దట్ ఈక్వల్ టు 40. ఓకేనా, 40 ఇంచెస్ అని చెప్పచ్చు. ఓకేనా, దట్ ఈస్ 40 ఇంచెస్ అని చెప్పచ్చు. సో 20 into 2 కనుక 20 into 2 దట్ ఈక్వల్ టు 40 ఇంచెస్ అని చెప్పచ్చు. సో ఎంత డిక్రీజ్ అయిందంటే ఇక్కడ వరకు ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ డిక్రీజ్ అయిందండి. సో ఇక్కడికి ఎంత డిక్రీజ్ అయిందంటే 20 మినిట్స్ తర్వాత 40 ఇంచెస్ అనేది డిక్రీజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో ద లెవెల్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద సంప్ ఈస్ 40 ఇంచెస్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ద గ్రౌండ్ లెవెల్. ఓకేనా, గ్రౌండ్ లెవెల్ అని చెప్పొచ్చు. సో సీ ద సెకండ్ వన్. See the second question. An elevator begins from 20 meters above the ground. Okay, elevator ఉందంట, అది గ్రౌండ్ లెవెల్ కన్నా 20 meters above లో ఉందంట. సో ఇది గ్రౌండ్ లెవెల్ అనుకున్నాం. this is the ground level. Again, this is the ground level. సో ఈ గ్రౌండ్ లెవెల్ కి పైన ఉందంట. అండ్ ఎలివేటర్ బిగిన్స్. ఓకే, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట? ఇక్కడ నుంచి ఎలివేటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎలివేటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఎలివేటర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎంత ఉందంట? 20 meters. ఓకేనా, గ్రౌండ్ లెవెల్ కన్నా అబౌవ్, అంటే మన భూమి ఉంది కదా, మన ల్యాండ్ కన్నా అబౌవ్ 20 meters ఉందంట దాని మీద. సో ఇట్ డిసెండ్స్ ఇంటూ ఏ మైన్ షాఫ్ట్ ఎట్ రేట్ ఆఫ్ 6 per minute. సో వాట్ విల్ ఇక్కడ చూడండి, ఇట్ డిసెండ్స్ ఇంటూ ద మైన్ షాఫ్ట్. సో ఒక మైన్ ఉంటుంది కదా, బొగ్గు తీసేదో ఏదైనా బంగారు తీసేదో. ఓకే, అదంతా ఏమవుతుందంటే ఇన్సైడ్కి వెళ్ళాలండి. గ్రౌండ్ లెవెల్ నుంచి లోపలికి డెప్త్కి వెళ్ళాలన్నమాట. డెప్త్కి వెళ్ళేసి మనం అక్కడ నుంచి బొగ్గు అవన్నీ తీస్తాం. అలా డెప్త్లోకి వెళ్ళాలన్నమాట. 6 minutes పర్, ఓకేనా, 1 మినిట్కి 6 meters వెళ్తుందంట అండి ఆ ఎలివేటర్ అనేది. ఓకేనా, ఆ ఎలివేటర్ యొక్క ఫాస్ట్. సో పై నుంచి మనం వస్తే కదా 1 మీటర్, ఓకేనా, 6 meter డిక్రీజ్ అవుతుంది అంట 1 మినిట్కి. సో మళ్ళీ 2 మినిట్స్కి 12 meters. సో 3 మినిట్స్కి ఎంత డిక్రీజ్ అవుతుంది? ఆ ఎలివేటర్ కిందకి ఎలా వెళ్తుంది? 18 meters అని చెప్పొచ్చు. సో అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్టర్ 15 minutes? 15 minutes తర్వాత ఏమవుతుంది అని చెప్తాడు. సో 2 మినిట్స్కి ఏమవుతుంది? అది 6 2s are 12, 6 3s are 18. సో 15 minutes కంటే 6 into 15 చేస్తే సరిపోతుంది. సో 1 మినిట్కి 6 meters వెళ్తుందండి. ఓకేనా, 1 మినిట్కి 6 meters వెళ్తుంది. సో 15. సో 15 మినిట్స్కి ఎంత అవుతుంది? సో 15 into 6 meters. సో దట్ ఈక్వల్ టు 90 meters. దట్ ఈక్వల్ ఏమని చెప్పచ్చు? 90 meters. సో వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్టర్ 15 minutes అని అడిగాడు. ఓకేనా, ఇట్ డిసెండ్ ఇంటూ ద మైన్ షిఫ్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6 minutes per hour. సో మొత్తానికి మనకి 15 minutes తర్వాత ఏమవుతుందంటే అది ఎంత లోతుకి వెళ్తుందంట?
90 మీటర్స్కి వెళ్తుందంట. ఓకేనా, 90 మీటర్స్. నాట్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పై నుంచి ఇక్కడ నుంచి అయితే 90 మీటర్స్ అండి. సో గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి అయితే ఏమని చెప్పొచ్చు అండి? ఓకేనా, గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి అయితే ఏమని చెప్పచ్చు? దీన్ని 17 కదా, ఎందుకంటే ఈ 20 అనేది మైనస్ చేయాలి, బికాస్ అది గ్రౌండ్ లెవెల్కి పైన ఉంది. ఓకేనా, ఇలా మనకి పైన ఉందన్నమాట. ఓకేనా, ఈ గ్రౌండ్ లెవెల్ మన కింద భూమి ఉంది కదా, ఈ భూమికి కింది పక్క ఉండేదాన్ని మాత్రమే మనల్ని ఇక్కడ చెప్పమని చెప్తాడు. సో ఇక్కడ భూమి కన్నా పై నుంచి చూస్తే 20 మీటర్స్ ఉంది. ఓకేనా, 20 మీటర్స్ హైట్తో ఉంది అనుకుందాం ఈ ఎలివేటర్. ఓకేనా, నెక్స్ట్ 20 మీటర్స్ ఎలివేటర్తో ఉంటుంది, 20 మీటర్స్ హైలో ఉంది ఈ ఎలివేటర్. సో కింది పక్కకి వెళ్తుంటుంది, అప్పుడు 17 కదా. సో టోటల్గా మనకు 15 మినిట్స్ తర్వాత 90 మీటర్స్ డెప్త్కి వెళ్ళింది. ఓకేనా, 90 మీటర్స్ టోటల్గా చూసుకుంటే అది మనం ఆల్రెడీ 20 మీటర్స్ ల్యాండ్ మీదే ఉన్నాం అందుకు, కాబట్టి టోటల్గా డెప్త్ తీసుకుంటే అది 17 అవుతుంది. సో 90 మైనస్ 20, సో దట్ ఈక్వల్ టు 70 మీటర్స్ అని చెప్పచ్చు. అర్థమైందండి? సో టోటల్గా 15 మినిట్స్కి మనము 90 మీటర్స్, ఓకేనా, 90 మీటర్స్ వెళ్ళిపోయాం కిందికి. కానీ మనకి గ్రౌండ్ లెవెల్ కన్నా అబవ్ ఉండేది 20 మీటర్స్, అందుకు కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేశాను. ఇది కానీ లేకపోయినా డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి మనం 90 అని చెప్పొచ్చు. సో ఇది సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి అబవ్, గ్రౌండ్ లెవెల్ కన్నా అబవ్ ఉంది కాబట్టి దీన్ని సబ్ట్రాక్ట్ చేశాను. సో 90 మైనస్ 20 70 మీటర్స్. సో గ్రౌండ్ లెవెల్ నుంచి మనం డెప్త్లో ఎంత ఉన్నామంటే ఇప్పుడు 70 మీటర్స్ ఉన్నాము. See the third one. See the third question. In a test, ఓకేనా, ఒక ఎగ్జామ్ జరుగుతుందండి, ఒక టెస్ట్ జరుగుతుంది. 5 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్కి మనం 5 మార్క్స్ ఇస్తాం. అండ్ -3 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్. సో ఒకటి ఇన్కరెక్ట్ చేసినా కూడా, ఒక రాంగ్ చేసినా కూడా మనము -3 మార్క్స్ అనేది లెస్ చేస్తాం. Lakshmi gets 45 correct and 15 incorrect answers. What is her score అనేది? So what is her score అనేది? So Lakshmi gets 45 correct and 15 incorrect. So 45 correct చేసింది, 15 అనేది ఇన్కరెక్ట్ చేసిందండి ఆ అమ్మాయి. సో వాట్ ఈస్ హర్ స్కోర్? సో ఫైనల్గా ఆ అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతాడు. సి 45 అనేది కరెక్ట్ కదా, 45 క్వశ్చన్స్ని కరెక్ట్ చేసింది. ఓకే, 45 క్వశ్చన్స్ని కరెక్ట్ చేసింది. సో ఒక్కొక్క క్వశ్చన్కి, ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి మనకి ఎన్ని మార్క్స్ ఇస్తామండి? 5 మార్క్స్. సో 45 into 5. సో దట్ ఈక్వల్ టు 5 + 25 225. అంటే 5 + 20, సో 225. సో in every correct answer we will give 5 marks. So Lakshmi was correct answer is into 45 అని చెప్పొచ్చు అన్నమాట. సో 5 ఈచ్ క్వశ్చన్కి మనం ఎన్ని ఇస్తాం? 5. సో 225 అని చెప్పొచ్చు అండి. సో నెక్స్ట్ 15 ఇన్కరెక్ట్. ఓకే, అంటే నాట్ కరెక్ట్ అని, రాంగ్ అని. ఓకేనా, 15 అనేది రాంగ్గా రాసిందండి. సో 15 ఇంటూ, సో రాంగ్ రాసే ప్రతి ఒక్క క్వశ్చన్, ఓకేనా, ప్రతి ఒక్క ఆన్సర్కి మనం ఎన్ని మార్క్స్ లెస్ చేస్తామండి? -3. సో -3 మార్క్స్తో లెస్ చేస్తాం. సో ప్లస్ ఇంటూ మైనస్, 15 3s are 45. సో -45. సో 15 3s 45. సో 45 అనేది కరెక్ట్ చేసింది, 15 అనేది ఇన్కరెక్ట్ చేసింది, రాంగ్ చేసింది అనమాట. సో టోటల్గా లక్ష్మి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దాం. లక్ష్మి స్కోర్. ఓకేనా, లక్ష్మి స్కోర్. సో టోటల్గా కరెక్ట్ ఇన్కరెక్ట్ రెండింటిని ఏం చేయాలండి? అడిషన్ చేయాల్సిందే కదా. సో యూ వాంట్ టు డూ ద యాడ్. 225 plus, so here minus is there, so 45. So 2 signs, okay na, 2 symbols pakka pakkana unte bracket వేసుకోవాల్సింది కంపల్సరీ. సో దట్ ఈక్వల్ టు 225. సో ప్లస్ ఇంటూ మైనస్ -45. ఓకేనా, ప్లస్ ఇంటూ -45. సో 225 నుంచి 45 పోతే వాట్ ద రిమైనింగ్? సో 5 - 5 0.
ఓకేనా 5 minus 5 0. So 5 minus 5 0. So 2 minus 4 means by getting the borrow. So ఏమవుతుందండి 12 minus 4 అంటే 8. So 1. So టోటల్గా లక్ష్మి గాట్ 180 మార్క్స్. ఓకేనా, లక్ష్మికి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 180 మార్క్స్కి వచ్చాయి. సారీ 180 మార్క్స్ వచ్చాయి అనమాట. సో దట్ ఈస్ కరెక్ట్ అనేటి ఇన్కరెక్ట్ అనేటి కంపల్సరీ యాడ్ చేయాల్సిందేనండి టోటల్ మార్క్స్కి. కానీ మనకి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, యూ వాంట్ టు డూ ద సబ్ట్రాక్షన్. సో బై doing the difference, so the value will become 180. So Lakshmi got the marks, okay na, his score, okay na, her kada, sorry, Lakshmi got her score is 180 marks and cheppachu. See the next one. See, so that the 3 examples are there. So next one is exercise 1.1. See the exercise 1.1, first Roman. Okay, exercise 1.1 low, first one. Multiply the following. So you want to do the multiplication. Okay, I will tell. So totally 8 questions is there. 8 lo nenu 4 cheptanandi. Remaining 4 problems do yourself. Okay, I will put the page on your WhatsApp. In first Roman, first one. So 5 into 7. So 5 7s are 35. So there is no sign. Okay, only positive got is positive only. Second one, minus 9 into 6. So it will become minus into plus minus 9 6 are 54 అని చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్. Plus into minus minus 9 4s are, okay na, 9 4s are 36, 9 4s are 36. Here also same, plus into minus minus 7 8s are 56. Like that you want to do the remaining 4 problems. Okay, see the next one, second Roman. So what is greatest అని అడిగాండి సెకండ్ రోమన్ లో. వాట్ ఈస్ గ్రేటెస్ట్? సో వాట్ ఈస్ గ్రేటెస్ట్ అంటే ఇక్కడ ఒక 2 నెంబర్స్ ఇస్తారండి. ఓకేనా, 2 నెంబర్స్, ఎనీ 2 నెంబర్స్. సో ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఒకటి ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ గ్రేటెస్ట్ అంటే కదా. సో 35 మైనస్ 54. ఓకేనా, 35 ఆర్ మైనస్ 54. సో ఈ 2 నెంబర్స్లో ఏది గ్రేటెస్ట్ నెంబర్ అంటే సో 35 అని చెప్పచ్చు. సో లైక్ దట్ ఎనీ నెంబర్ ఏదో ఒకటి, minus 14 or minus 16. Okay, minus 14 or minus 16. So these 2 numbers లో మనం ఏ గ్రేటెస్ట్ వాల్యూ అనేది చెప్పొచ్చండి. సో నెగిటివ్ లో ఉంది కదా, నెగిటివ్ లో ఉన్నప్పుడు మనం కంపల్సరీ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్, సో దిస్ ఇస్ ద స్మాలెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, లైక్ దట్ we will see the second one. Second Roman, what is greatest? Okay, now what is greatest? They asked for you. So that is 2 into minus 5 or 3 into minus 4. So that is the question. So you want to product. So plus into minus, minus 5 2s are 10. ORR. So minus into plus, minus 12. So see here, first number is minus 10, second number is minus 12. So what is the biggest value? So greatest value we asked for you, greatest. So greater number. Okay, na greater number ఏమవుతుందండి? సో రెండు నెగిటివ్ లోనే ఉంటాయి కదా, సో నో ప్రాబ్లం. సో minus 10. minus 10 is the greatest. ఎందుకంటే పాజిటివ్ లో ఉన్నప్పుడు, సో రెండు పాజిటివ్ లో ఉన్నప్పుడు 12 అనేది బిగ్ అవుతుంది. సో ఇక్కడ స్మాల్ నెంబర్ని తీసుకోవాలన్నమాట. నెగిటివ్లో ఉన్నప్పుడు స్మాల్ నెంబరే బిగ్ నెంబర్ అయిపోతుందంట.
See here మనము నెంబర్ లైన్ కింద చూసుకుంటే 0 -1 -2 సో 1 2 3 సో రైట్ సైడ్కి వెళ్ళే కొద్ది ఏమని చెప్పొచ్చు అంటే ఇంక్రీజింగ్ ఓకేనా 1 కన్నా బిగ్గర్ వన్ ఏమవుతుంది 2 2 కన్నా బిగ్గర్ వన్ 3 సో ఇక్కడ చూడండి -2 కన్నా బిగ్గర్ వన్ ఏముంది -1 అర్థమైంది కదండి సో -3 కన్నా బిగ్గర్ నెంబర్ ఏమవుతుందండి -2 సో లైక్ దట్ ఇక్కడ -10 -12 లో చూసుకుంటే కనుక -10 is the bigger one. So like that, see the second one. Second question, -6 into 10 or -3 into -21. See here, minus into plus -6 10 are 60. Okay na, ORR. So minus into minus plus 3 into 21. Okay na, 3 into 21, 63. So what is the value? 63. So both are, so no, this is the positive number, this is the negative number. So positive number lo negative number lo ఏది greater one అంటే positive number అని చెప్పొచ్చు కదా. So what is the greatest number here? 63 అని చెప్పొచ్చు అన్నమాట. సో 63 is the greatest number. See, in second Roman, third question. Okay, remaining two problems, fourth one and fifth one, do yourself. Okay, see the third one. You want to do the product, minus into minus plus, 7 6 are 42, ORR, minus into plus minus 40. So see here, positive number and a negative number is there. So what is the greatest means? Positive number and your so greatest. So greatest number is 42. Okay, like that you want to do. So remaining two problems, do yourself. See the next one. Write pair of integers whose product gives a matter. Okay, write pair of integers. Okay, ఏమని చెప్పాడంటే థర్డ్ క్వశ్చన్ రైట్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకేనా, పెయిర్ లో మనం ఇంటీజర్స్ ని రాయాలంటండి. ఒక పెయిర్ లో మనం ఇంటీజర్స్ ని రాయాలి. రైట్ డౌన్ ద pair of integers. So in the first question, negative integers కావాలంటండి, negative integers. So second question is positive integers. Next is 0. Okay na. So pair of integers whose product gives. Okay na, అంటే ఈ pair of integers తీసుకొని రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ లో ఏం రావాలంట నెగిటివ్, సెకండ్ క్వశ్చన్ లో పాజిటివ్, థర్డ్ క్వశ్చన్ లోకి జీరోస్ రావాలంట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే రైట్ డౌన్ ద పేర్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకేనా, పేర్ ఆఫ్ ఇంటీజర్స్ బై ప్రోడక్టింగ్ ద వాల్యూ. సో ద వాల్యూ వాంట్ టు బికమ్ ద నెగిటివ్ ఇంటీజర్ లో రావాలంట. సో నెగిటివ్ ఇంటీజర్స్ కావాలంటే కంపల్సరీ మనం ఏం తీసుకోవాలి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకుంటేనే మనకి ఆన్సర్లో నెగిటివ్ అని వస్తుంది. రెండు పాజిటివ్, సో 2 నెంబర్స్ పాజిటివ్ 2 నెంబర్స్ నెగిటివ్ తీసుకుంటే మనకి రాదండి. సో పాజిటివ్ వస్తుంది. సో ఐఎమ్ టేకింగ్ ఇది ఒకటి +4, -6 తీసుకున్నాం. +4, -6 by doing the product, -4 into -6, sorry, +4 into -6. So plus into minus, -6 4s are 24. So that is the example. So the value is -24. So first one మనం ఏమని అడిగాడంటే నెగిటివ్ ఇంటీజర్స్ కావాలంట. సో this is the negative integer కదా. So see the second example. Any example, ఏదో ఒక example. -40, +7. So by doing the product, so -40 into 7. So that equal to minus into plus minus. 7 4s are 28. Okay now 40 into 7 it will become 280. So -280. So negative లోనే వచ్చింది కదా. So it is also negative integer అని చెప్పొచ్చు అన్నమాట. దీన్ని నెగిటివ్ ఇంటీజర్ అని చెప్పొచ్చు. సో లైక్ దట్
So that is the first Roman. So second Roman, in third question, second question what they asked is పాజిటివ్ ఇంటీజర్స్. ఏమిటంటే పాజిటివ్ ఇంటీజర్స్ ఏదో ఒక టూ నెంబర్స్ని, ఓకేనా, ఏదో ఒక టూ నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే కంపల్సరీ ఏం రావాలంటే పాజిటివ్. టూ నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే పాజిటివ్ రావాలంటే కంపల్సరీ బోత్ నెంబర్స్కి సేమ్ సైన్ ఉండాలి. ఉంటే పాజిటివ్ ఉన్న ఉండాలి, రెండింటికి లేకపోతే నెగిటివ్ అన్న ఉండాలి. అప్పుడే మనకి పాజిటివ్ ఆన్సర్ వస్తుందండి. సి. సో థర్డ్ ప్రాబ్లంలో సెకండ్ వన్ ఏమన్నాడంటే పాజిటివ్ ఇంటీజర్. బై డూయింగ్ ద ప్రోడక్ట్ యూ వాంట్ టు గెట్ ద పాజిటివ్ ఇంటీజర్. సో టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. సో ఇది ఒకటి -5, -6. ఓకే, బోత్ మైనస్ తీసుకుందాం. సేమ్ సైన్ ఉంటే మనకి పాజిటివ్ సైన్ వస్తుంది. సో ఇట్ విల్ బికమ్ -5 into -6. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 5 6 are 30. సో పాజిటివ్ ఆన్సర్ కదా. సో పాజిటివ్ ఆన్సర్నే పాజిటివ్ ఇంటీజర్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఎనీ వన్ 7 into 6. సో రెండు పాజిటివే తీసుకున్నానండి. సో దట్ ఈక్వల్ 7 into 6. సో పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్. 7 6 are 42. సో పాజిటివ్ నెంబర్. సో పాజిటివ్ నెంబర్నే పాజిటివ్ ఇంటీజర్ అని కూడా చెప్పచ్చు. సో సేమ్ సైన్ ఉంటే కంపల్సరీ అది పాజిటివ్ అయిపోతుంది, సేమ్ సైన్ ఉంటే పాజిటివ్ అయిపోతుంది ఆ వాల్యూ. సో దీస్ ఆర్ ద పాజిటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ 0. So write down a pair of integers. Okay, write down a pair of integers. By doing the product you want to get the 0. Okay, ఏదో ఒక టూ నెంబర్స్ ని ప్రోడక్ట్ చేస్తే 0 రావాలంటండి. సో రావాలంటే కంపల్సరీ ఆ టూ నెంబర్స్ లో వన్ నెంబర్, ఓకే, ఏదో ఒక నెంబర్ కంపల్సరీ 0 ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏమని చెప్తాం, 0 అని చెప్పొచ్చు ఆన్సర్. లెట్స్ సీ. -6 into 0. ఓకేనా, -6 into 0. Second one 0 into -5. Okay, 4 into 0. So 0 into 3. 0 into 3. Let us see. So -6 into 0. Okay, 0 తో ఏ నెంబర్ ప్రోడక్ట్ చేసినా అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏ నెంబర్ అయినా కానివ్వండి. సో 0 తో ప్రోడక్ట్ చేస్తే ఆ వాల్యూ ఏమైపోతుందంటే 0. ఓకేనా, 0. So plus into minus minus, first of all see, plus into minus minus, 6 into 0 0. So minus 0 అన్న ప్లస్ 0 అన్న 0 నేనండి. ఓకేనా, 0ని నెగిటివ్లో పాజిటివ్లో మనము డిటర్మైన్ చేయలేము అన్నమాట. ఓకేనా, ఎక్స్పాండ్ చేయలేము. సో నెగిటివ్ 0 అన్న పాజిటివ్ 0 అన్న అది 0 అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 0 ఓన్లీ. దట్ ఈక్వల్ టు 0 అని చెప్పచ్చు. నెక్స్ట్ 0 into -5. 0 into -5. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 0 into 5 అంటే 0 into ఎనీథింగ్, ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా, 0 into ఎవరైనా ఉన్నా కూడా 0 అయిపోతుంది ప్రోడక్ట్ చేసి. సో ఇట్ ఈస్ ఆల్సో 0. -0 అన్న ప్లస్ 0 అన్న 0. సో లెట్ us see. 4 into 0. ఓకేనా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఓన్లీ. 4 into 0 0 ఓన్లీ. ఓకేనా, 0తో ఎవరు ప్రోడక్ట్ చేసినా కూడా 0 అని. సో నెక్స్ట్ పేరు 0 into 3. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. 0 into 3 0 ఉంది. అర్థమే కదండి. సో నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది ఏదైనా ఉంది, 0తో ప్రోడక్ట్ చేసే అదర్ నెంబర్ని ఏ నెంబర్స్ అయినా సరే అది ఏమైపోతుందండి 0 అని. సో దట్ ఈస్ ద టాపిక్ టుడే.